పోయిన వారం నేను మీ అందరికీ ఎర్రకోట అయితే చూపించాను ఢిల్లీలో రెడ్ ఫోర్ట్‌ని. ఈ వారం గూడా ఎర్రకోట పక్కనే ఇంకో టూరిస్ట్ ప్లేస్ అయితే ఉంది. అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాలంటే ముందు నేను మెట్రో లైన్ మారాలి. ఫస్ట్ నేను రెడ్ లైన్ తీసుకొని కశ్మీరీ గేట్ దగ్గర దిగి, తర్వాత వైలెట్ కలర్ లైన్ ఎక్కాలనమాట మెట్రోలో ఆ టూరిస్ట్ ప్లేస్‌కెళ్ళటానికి. ఆ రెడ్ ఫోర్టు ఇప్పుడు నేనెళ్ళే టూరిస్ట్ ప్లేస్ గూడా పక్కనే. కశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్‌కైతే వచ్చేసాను. ఇప్పుడు నేను వైలెట్ కలర్ లైన్‌కైతే వెళ్ళిపోవాలి. అదిగోండి ఎస్కలేటర్స్ ఉన్నాయి ఇక్కడే మొత్తం. మనం ఇక్కడికొచ్చినప్పుడు లేబుల్స్ చూసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు ఏ స్టేషన్‌కైనా. ఈ వైలెట్ కలర్ మెట్రో లైన్‌లో అయితే విపరీతమైన జనాలైతే ఉన్నారు. మొత్తానికి మన టూరిస్ట్ ప్లేస్‌కైతే వచ్చేసాం. దాని పేరే జామా మసీద్. తర్వాత ఒక చెరుకు రసమనో, పాపిడి చాట్ అయితే తీసుకున్నాను టేస్ట్ చేద్దామని చెప్పి. మా కొలీగ్స్ చెప్పారు ట్రై చేయమని. అదొకసారి చూడండి ఎట్లా చేస్తున్నాడో పాపిడి చాట్. విపరీతమైన మషాలాలు, బాగా పెరుగైతే ఏసాడు అందులో. ఈ పాపిడి చాటు మరీ అంత బాగుందనైతే చెప్పను. పర్వాలేదు. ఇంక తర్వాత జామా మసీద్‌కైతే రూ. 10 చార్జీ. ఒక ఆటో యేసుకొని ఎళ్ళిపోయాను అక్కడికి. ఈ ఏరియా అంతా కూడా హైదరాబాద్‌లో ఉన్న ఓల్డ్ సిటీ లాగుంది. బాగా ఇరుకిరుగ్గా. ఢిల్లీ వచ్చే ముందు నేను హైదరాబాద్‌లో అయితే చూసాను ఓల్డ్ సిటీ. ఈ జామా మసీద్ చరిత్ర ఇంకో వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ జామా మసీద్ పరిసరాల్లో ఉన్న కల్చర్‌కైతే మ్యాచ్ అవుదని చెప్పి ఒక తెల్ల టోపీ అయితే పెట్టుకున్నాను.